సహస్రాల మాస్టర్ అంటే మల్టీ డైమెన్షనల్ రియాలిటీ, ఏదైనా మనం మంచిగా నమ్మే అని తెలుసుకున్నవాడు సహస్రాల మాస్టర్. వాడికి అలాంటి సహస్రాల వీక్ ఉన్న వాడికి అంటే డెసిషన్ మేకింగ్ లేట్ అవుతుంది అనమాట. ఈ సహస్రాల వీక్ ఇప్పుడు నేను ఇప్పుడు జీవితంలో ఒక సెకండ్ లో డెసిషన్ తీసుకోగలుగుతాం. ఇంకోటి అంటే మనిషి యొక్క మాయ అనేది చదివేసిన వాడు అనమాట. మాయ అంటే ఏంటంటే ఆ హ్యాపీగా లేకుండా ఉండడం చేస్తుంటారు అప్పుడప్పుడు. అయితే మాయ లోపల ఒక ప్రోగ్రామింగ్ అంటే మాయ రకరకాలుగా వస్తుంటారు రకరకాల కారణాల వల్ల. ఓకే, ఇందులోపల ఒకటి అంటే ఎప్పుడైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే పోస్ట్ పోన్ చేయాలనిపిస్తాం. ఇంకో డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం కంగారు, ఏమవుతుంది, ఇది బాగుంటుంది అలా అన్నట్టుగా చేయించేది మాయ అనమాట. ఆ మాయలోంచి బయటపడండి. ఓకే, బయటపడండి అంటే దాని గురించి కూడా బయటపడాలని కూడా అనుకోవద్దు. వన్నెస్లో ఉన్నాను అనుకోండి, ఎప్పుడు వన్నెస్ పైన ఫోకస్ చేయండి. ఫోకస్ చేసేటప్పుడు అంటే అప్పుడు ఈజీగా ఎప్పుడైనా ఇలాంటి అఫర్మేషన్ కూడా అనుకోండి, నేను ఏదైనా ఒకటే సెకండ్లో మంచి చేస్తాను, డెసిషన్ తీసుకుంటాను, అన్ని కరెక్ట్గా తీసుకుంటాను. కరెక్ట్ అంటే ఎందుకు కరెక్ట్గా తీసుకుంటారు, ఇది తప్పు కావచ్చు కదా అంటే అది కాదు. ప్రపంచంలో విశ్వం అంతా కూడా ఏంటంటే పరమాత్మమయం, అంతా కరెక్ట్. ఏది చేసినా మనం అంతే పర్ఫెక్టే అవుతుంది, అంతే. ఆ కాన్ఫిడెన్స్ ఉంటాను మాస్టర్, నేను ఏం చేసినా అంతే అదే మంచిదే అవుతుంది, లోక కళ్యాణానికి అవుతుంది అని ఆ నమ్మకం అనమాట. అంత గొప్ప విషయం. విశ్వామిత్రుడు 1000 ఏళ్ళు తపస్సు చేసిన మేనక వస్తే అదేంటి మేనక వచ్చింది, చెడిపోయాడు, తన తపశక్తితో నిర్వీర్యం అయిపోయింది అనుకుంటారు అందరూ. కానీ ఏమైందంటే ఆ తపశక్తి మేనకలో ప్రవేశించి శకుంతల పుట్టింది, శకుంతలలోంచి ప్రవేశించి భరతుడు పుట్టాడు, భరతుడి వల్ల భారతదేశం వచ్చింది. అలా అనమాట. ఆ విధంగా ఎక్కడ అంటే మంచిదే అవుతుంది, ఏదైనా మంచిదే అవుతుంది. ఏదైనా అంత విశ్వం అంతా మంచి అవడానికి డిజైన్ చేస్తుంది, మీకు మంచి అవుతుంది, విశ్వానికి మంచిది అవుతుంది అన్న నమ్మకం. అది తెలిసిన వాడు అంటే డెసిషన్ మేకింగ్ లో కంగారు ఉండదు. ఏదైనా హ్యాపీ, ఇది తీసుకున్న మంచిది అవుతుంది, అది తీసుకున్న మంచిది, ఏదైనా తీసుకుంటాం. ఇప్పుడు నాకు ధ్యానం చేయాలి, ఎప్పుడైనా 1 నిమిషం ధ్యానం చేసి లోపల నుంచి ఏది వస్తే తీసేసుకోవడం అంతే. ధ్యానాన్ని నమ్మాలి, యూనివర్సల్ పవర్ని కనెక్ట్ నమ్మాలన్నమాట. తర్వాత ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకేంటంటే మనము ఆటోమేటిక్గా దానిపైన కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇదంతా మనం మంచిగా అవుతుందని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకళ్ళు అడిగారన్నమాట ఒక మాస్టర్ని, నేను ఈజిప్ట్ వెళ్ళాను అంటే నేను యూరోప్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నా అండి. వెళ్ళండి అన్నారు. కానీ నాకు యాక్చువల్గా ఈజిప్ట్ కూడా బాగా వెళ్ళాలని, అయితే ఈజిప్ట్ వెళ్ళాను. అయితే మరి ఎందుకు మరి వెళ్ళట్లేదు అంటే, కాకపోతే అంటే యూరోప్ అయితే బాగా అన్ని ట్రిప్ అంతా కూడా ఈజీ, ప్లానింగ్ అంతా చాలా మంది టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని కూడా సేఫ్గా ఉంది. ఈజిప్ట్ అయితే అది కొంచెం సేఫ్టీ అనేది గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే అది కొంచెం ఆ ఏరియాలో బురకాలు వేసుకుని కానీ లేడీస్ పట్ల కానీ కొంచెం ఎట్లుంటుందో అని ఆలోచిస్తున్నాను అంటుందన్నమాట. అంటే అతను అంటాడు, ఏమంటా అంటే మీకు ఏదైనా కానీ ఒక డెసిషన్ తీసుకోండి, మీకు ఏది నచ్చితే, ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోండి. కానీ ఒక్కసారి తీసుకున్న తర్వాత మీకు మనసుకు నచ్చింది ఏదైతే, కళ్ళు మూసుకొని ఏదైతే ఇందులో ఏ డెసిషన్ తీసుకుని ఎక్కువ ఎనర్జెటిక్, ఎక్కువ హ్యాపీగా ఉంటారో అది తీసుకోండి. మీకు హృదయానికి ఏది చెప్తామంట, ఏ మాస్టర్స్ అని చెప్పి, హృదయానికి ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఫాలో యువర్ హార్ట్ అంటారు. ఫాలో అయిన తర్వాత ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది వెళ్తానని, ఈజిప్ట్కి వెళ్తానని నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండండి. మళ్ళీ ఇంకా వేరే దానికి అటువైపు ఆలోచించొద్దు, అరే అది తీసుకుంటే బాగుంటుంది అని. ఒకసారి నిర్ణయం తీసుకుని ఇదంతా మీకు యూనివర్సల్గా పర్ఫెక్ట్గా తీసేసుకున్నా అంతే. ఉన్న తర్వాత ఏంటంటే అందులోపల మరి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మంచిగా వచ్చు, చాలా వాస్ట్గా వచ్చి ఉండొచ్చు, కానీ అట్లా తీసుకోకుండా అసలు మనం పాతగా వెళ్ళి గిల్టీగా ఫీల్ అవుతాం అన్నమాట. ఇది ఇప్పుడు నేను తీసుకున్న పర్ఫెక్ట్ డెసిషన్ అని ఎప్పుడు నమ్మకంతో ఉండేవాడు మాస్టర్ అనమాట. ఆటోమేటిక్గా అలా ఇది ఇలా తీసుకున్న పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే. నేను డెసిషన్ నేను మెడిటేషన్ చేసి తీసుకున్న నమ్మకం అనమాట. ఒకళ్ళు అడిగారు అనమాట, నేను జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలండి. నేను ఇప్పుడు ఏమైంది మరి అంటే జాబ్ చేస్తున్నా హ్యాపీగా లేనండి అన్నాడు అనమాట. ఎందుకంటే నాకు 2 లక్షలు వస్తున్నాయి నెలకి, 2 లక్షలు ఇంకా 4 లక్షలు అయితే ఎక్కువ వస్తున్నాయి అంట చాలా జాబ్లో. అయినా కానీ సాటిస్ఫాక్షన్ లేదండి. బిజినెస్ చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, నాకున్న తెలివికి ఇంకా ఎక్కువ మంచి పని చేయొచ్చు అని అనిపిస్తుందండి. ఏం చేయాలండి అంటే, నేను హ్యాపీగా ఉన్నా అంటే ఏం చేయాలి, మీరు ఏం చేసినా, జాబ్ చేసినా, బిజినెస్ ఎందుకు ఏం చేసినా మీరు హ్యాపీగా ఉండరు. మీరు హ్యాపీగా ఉండాలని అనుకున్నప్పుడు హ్యాపీగా ఉంటారు. ఓకే, అప్పుడు ఎప్పుడు ఏం చేసినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ డూ అవుట్ సైడ్ యూ కెన్ బి హ్యాపీ. ఓకే,
ఫస్ట్ మీ లోపల మార్చుకోండి అని. అది దట్స్ స్పిరిచువల్ ఎసెన్స్ అనమాట. మనం అదే చెప్తాం. తర్వాత ఫస్ట్ హ్యాపీగా అయిన తర్వాత అప్పుడు ఏదైనా చేయండి. తర్వాత ఒకసారి అప్పుడు ఆలోచించండి, హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఇప్పుడు ఏం తీసుకోవాలి నిర్ణయం ఆలోచించండి. ఆలోచించిన తర్వాత తీసుకోండి. అది కూడా ఏంటి, ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా. కన్ఫ్యూజన్ లో ఎనర్జీ లాస్ ఉంటుందన్నమాట. మాస్టర్స్ అందరూ కూడా ఇది మాయా ప్రోగ్రామ్ లో ఒకటి, ఇది తీసుకోవాలి కన్ఫ్యూజ్ అది ఇది కదా. కన్ఫ్యూజ్ అనే వర్డ్ నుంచి క్లారిటీ అనే వర్డ్ లోకి వచ్చేసేయండి. ఆ ఫ్రీక్వెన్సీ, క్లారిటీ అనే ఫ్రీక్వెన్సీకి వచ్చేసేయండి. ఎప్పుడు నేను క్లియర్ గా ఉంటాను. అఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చాక నేను ముందుకెళ్తాను. ఇలా ఆనందంగా ఉండండి.